బ్రహ్మలు శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మలు శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేర్పి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వనివో బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనివో బ్రహ్మలో శివ బాబా విచ్చేసే సుందరాకృతి మోహనమూర్తి జ్ఞానపు ముఖ్యం దివ్యమోమున సందమామ మెరిసెటి జ్యోతి దివ్య దర్శన దివ్యవాణి పలికెను ధ్వనివో బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనివో బ్రహ్మలో శివ బాబా విచ్చేసే విశ్వమందు పాపభారం పెరిగిన సమయం ధర్మ స్థాపనకై బాబా ధరణికే దించే ఏక సూత్రాన కూర్చిన తారలు పలికెను ధ్వనియో బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనివో బ్రహ్మలో శివ బాబా విచ్చేసే పలికెను ధ్వనివో బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనివో బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ఓం శాంతి. మురళీ డేట్ 14/11/2024. మధురమైన పిల్లలారా, ఈ కళ్ళకి ఏవేవి కనిపిస్తూ ఉన్నాయో వాటిని చూస్తూ చూడకండి. వాటిపై మమకారాన్ని తొలగించండి. ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వం చేసే గుప్త కర్తవ్యమేమిటి? జవాబు: ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా తయారు చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యము. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు దేవతలుగా అయినప్పుడు నరకవాసులుగా ఉన్నవారు
స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల క్యారెక్టర్ని పాడు చేస్తాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ స్వభావం గలవారిగా చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్య కర్తవ్యము. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు ఆత్మ తన స్వధర్మము, తన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలాగని ఇంటిలోనే కూర్చోండి పోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము కనుక స్వర్గ వారసత్వం తప్పకుండా గుర్తొస్తుంది. ఓం శాంతి అని అనడం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుకొస్తుంది. స్వర్గస్థాపన చేసే తండ్రే మనల్ని పవిత్రంగా శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్ర ప్రపంచం మరియు అపవిత్ర ప్రపంచం. పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారం కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచంలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారీ ప్రపంచం అంటారు. అది నిర్వికారీ ప్రపంచము. నిర్వికారీ ప్రపంచం నుండి మెట్లు దిగుతూ మళ్ళీ కిందకి అంటే వికారి ప్రపంచంలోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. రామరాధ్యము, రావణరాధ్యము అని అంటారు. సమయానుసారము పగలు రాత్రి అనే గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖము, రాత్రి అంటే దుఃఖము. రాత్రిలో వెతకటం జరుగుతుంది. నిజానికి రాత్రిలో ఎవ్వరూ వెతకరు. అయితే భక్తిని వెతకటం అంటారు. పిల్లలు, మీరు సద్గతి పొందేందుకు ఇక్కడికి వచ్చారు. ఆత్మలైన మీలో పంచవికారాల కారణంగా పాపమున్నది. అందులోనూ ముఖ్యమైనది కామవికారము. దానివల్లే మనుషులు పాపాత్ములుగా అవుతారు. మనం పతితులుగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారంతోనే జన్మించారు. ఒకే ఒక్క కామ వికారం కారణంగా మీ అర్హతలన్నీ పాడైపోతాయి. అందుకే ఈ కామ వికారాన్ని జయిస్తే జగజ్జీతులుగా నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తూ ఉన్నారు. అందువల్ల ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి. మనుషులు పతితమైపోయినందున వారు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఈ కామవికారం కొరకే ఎన్నో గలాటలు జరుగుతాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులనబడతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మనము గవ్వ సమానము, పైసాకు కొరగా కాకుండా ఉండేవారమని అర్థం చేసుకున్నారు. పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు. ఈ ప్రపంచంలో పనికి వచ్చే వస్తువు లేదని పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవ మాతృలందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కళ్ళతో చూసే వాటికంతా నిప్పు అంటుకోనున్నది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు. ఆత్మ బీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా బీమా చేయిస్తారా? శరీరాన్ని బీమా చేయిస్తారు. ఇది ఆట పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఊపరి భాగంలో పంచతత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచంలోని వస్తువులు, పదార్థాలు అన్నీ పంచతత్వాలతోనే తయారైనాయి. ఆత్మ అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ పాపాత్మగా అవుతూ ఉంటుంది. పంచవికారాల వల్ల
ఎంతో మురికిగా తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకే తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు చెడిపోతాయి. క్యారెక్టర్ అని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. పాండవ రాజ్యము, కౌరవ రాజ్యము గాయనం కూడా ఉన్నది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. మనం ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందిన వారమని మీరు భావిస్తూ ఉన్నారు. రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో ఈశ్వరీయ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడ నుండి వస్తారు? ఇది ఎవరికీ తెలియదు. అందుకే దీనిని గుప్త ప్రభుత్వం అని అంటారు. ఇది కూడా మానవులదే. కానీ దేవతలు ఎలా తయారవ్వాలి? ఎవరు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. అయితే వారిని స్వర్గవాసులుగా ఎవరు చేశారు? స్వర్గవాసులే మళ్ళీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలియదు. మీకే తెలియకుంటే ఇతరులకెవరిట్లా తెలుస్తుంది? స్వర్గమని సత్యయుగాన్ని, నరకము కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతిత నుండి పావనంగా చేయుటకే. ఆత్మనే పతితంగా అవుతుంది. పతిత నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రే మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మయే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానము మీకు సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది. పతిత పావనుడని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవాళ్ళు. తర్వాత 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. శ్యామసుందరము వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుషులకి దాని అర్థం తెలియదు. కృష్ణుడంటే ఎవరో స్పష్టమైన జ్ఞానం కూడా లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచము. అదే కొత్త ప్రపంచంగా, అదే పాత ప్రపంచంగా అవుతుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు. వారే పెరిగి పెద్దవారే వృద్ధులవుతారు. అలాగే ఈ ప్రపంచం కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఈ విషయాలను అర్థం చేసేందుకు మీరెంతగా తలబాదుకుంటూ ఉన్నారు. ఈ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు కదా. మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ జ్ఞానము ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. భగవంతుడు మనల్ని ఎంత తెలివైన వాళ్ళుగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తూ ఉన్నారు. శివాలయానికి వెళ్ళి నమస్కరిస్తారు. అయితే వారెవరు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ, గంగా అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు. కానీ దాని అర్థం కొంచెం కూడా తెలియదు. మీరు తెలిపితే మీరు మాకేం చెప్తారు? మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతున్నామని అంటారు. పిల్లలు మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తి రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారస్ బుద్ధిగా అయిన వారి కర్తవ్యము ఇతరులను కూడా పారస్ బుద్ధిగా తయారు చేయడం. రాతి బుద్ధి గల వారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే
హంసలు కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వవు, కొంగలు దుఃఖం ఇస్తారు. అటువంటి వారిని అసురులు అంటారు. వారిని గుర్తుపట్టలేము. చాలా సెంటర్లకు కూడా ఇలాంటి వికారులు వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు. కానీ చెప్పేదంతా అబద్ధమే, అసత్య ప్రపంచము అని కూడా అంటారు. ఇప్పుడు ఇది సంగమయుగము. ఎంత వ్యత్యాసం ఉన్నది. అసత్యం చెప్పేవారు, అసత్య కర్మలు చేయవారు 3వ గ్రేడ్గా అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడులు ఉంటాయి కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది థర్డ్ గ్రేడ్. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పవిత్రతకు పూర్తి రుజువు ఇవ్వండి, ఉదాహరణగా అవ్వండి. మీరిరువురు కలిసి పవిత్రంగా ఉండడం అసంభవమని చాలామంది అంటారు. కానీ పిల్లలలో యోగ బలం లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మనల్ని భగవంతుడే చదివిస్తున్నారనే విషయం వారికి ఎవ్వరికీ అర్థం చేయించలేరు. పవిత్రులవ్వడం వల్ల మీరు 21 జన్మల స్వర్గానికి అధికారులుగా అవుతారని భగవంతుడు చెప్తూ ఉన్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహం చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీ దేవతలు పవిత్రులుగా కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాల గురించి కూడా అర్థం చేయించారు. జ్ఞానము సగము, భక్తి సగము. భక్తి తర్వాత వైరాగ్యము. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉండరాదు. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదట శివబాబాని మర్చిపోరాదు. పాత ప్రపంచం తప్పకుండా సమాప్తమవుతుందని పిల్లలకి తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మరలా నరకం వినాశం అవుతుంది. నరకము చాలా పెద్దది, స్వర్గము చాలా చిన్నది. నూతన ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. శంకరుని ద్వారా వినాశం అవుతుందని వ్రాయన కూడా వ్రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక ధర్మ స్థాపనం అవుతుంది. ఆ ధర్మాన్ని స్థాపించిన వారు ఎవరు? బ్రహ్మ అయితే చేయలేదు. ఈ బ్రహ్మనే పతితం నుండి మళ్ళీ పావనంగా అవుతాడు. నన్ను ఎప్పుడూ పతితం నుండి పావనంగా అవుతా అనరు. పావనులుగా లక్ష్మీనారాయణులు. పతితం అంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. శివబాబాను అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉంటాయి కదా. నన్ను ఆత్మల సృష్టికర్త అని అనరు. అందుకే ఆత్మలను అనాది అని అంటారు. తండ్రి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రము యొక్క ఆది మధ్యాంతాల వ్యవధి గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందిన వారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో అనాథలైపోతారు. ఆ స్వభావము, గుణాలు చెడిపోతాయి. వికారాల వశమైపోతారు. నరకము, స్వర్గము కలిసి నడుస్తాయని మానవులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలు మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలో ఏవేవో వ్రాశారు.
పిల్లలంతా గందరగోళంలో పడి ఉన్నారు. మేమెందుకు పనికి రాకుండా ఉన్నామని బాబా మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండి అని తండ్రిని పిలుస్తారు. వారొచ్చి మన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఎంత బాగా చక్కదిద్దుతారు. కొంతమంది బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడవుతారు. నడకవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏమాత్రమూ కనిపించదు. బయటకి వెళ్తేనే కనిపిస్తుంది. మళ్ళీ ఆశ్చర్యంగా వింటారు. అందరికీ చెప్తారు, పారిపోతారు. ఎముకలు విరిగినట్లు వేగంగా కింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థము. వెంటనే తెలిసిపోతుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ సభకు రాకూడదు. కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గంలోకి రానే వస్తారు. జ్ఞానం నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పురుషార్థం చేసి ఉన్నత పదవి తీసుకోండి. వికారాలకు వశమైతే పదభ్రష్టులు అవుతారు. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతుంది. అయినా మాయ మళ్ళీ తప్పకుండా మోసం చేస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరిక మిగిలిపోయేది కాదు. ఏ కోరిక మిగిలిపోలేదు కదా. అలా ఉంచుకుంటూ పైసాకు కొరగ కాకుండా అయిపోతారు. మంచి మంచి మహారథుల్ని కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తుంది. అటువంటి వారు మళ్ళీ హృదయాన్ని అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనకాడరు, ఆలస్యం చేయరు. కుటుంబాన్ని కూడా సమాప్తం చేసేస్తారు. వారు మహాపాపాత్ములు. రావణుడు ఏవేవో చేయిస్తాడు. చాలా అసహ్యం కలుగుతుంది. ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది. దీనిపై ఎప్పుడూ మనస్సు ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం ఉండాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రత విషయంలో ఎన్నో గలాటలు జరుగుతాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవాడు. తండ్రి చెప్తూ ఉన్నారు, చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరూ వాపస్ రావాల్సిందే. అప్పుడే అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. తండ్రి రాకుండా ఎవ్వరూ ఇంటికి వెళ్ళలేరు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: మాయ చేసే మోసం నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి. వరదానము: సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయాజీత విజయీభవ. తండ్రి స్మృతిలో ఛత్రఛాయలో ఉండటం వల్ల మాయాజీత్గా విజయులుగా అవ్వడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ కింద మర్యాద రేఖ అనే లోపల ఉండట్టే ఎవరికీ లోపలికి వచ్చే ధైర్యం ఉండదు.
మర్యాదలనే రేఖ నుండి వెలుపలకి వచ్చారంటే మాయ కూడా తన వారిగా చేసుకోవటం తెలివైనది. కానీ మేము అనేకసార్లు విజయులుగా అయ్యాము. విజయమాల మా జ్ఞాపకార్థమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉండాలి. మాయ చేతిలో ఓడిపోరాదు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.